హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మా అత్తయ్య మామయ్య యూఎస్ వచ్చిన తర్వాత స్ప్రింగ్ఫీల్డ్లోనే ఇలినాయిస్ స్టేట్ క్యాపిటల్ ఉంటుందన్నమాట. సో దానికైతే మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. వీకెండ్ సాటర్డే, సండే క్లోజ్ ఉంటుంది. సో మేము సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ 3 o'clockకి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో లంచ్ చేసేసి ఇంకా అది చూడ్డానికని వెళ్ళాము. ఇంకా చాలా ప్లేసెస్ అయితే మేము చూసాము చుట్టుపక్కల, అబ్రహాం లింకన్ హోమ్ అలాంటివన్నీ ఈ వీడియోలో మొత్తం పెట్టాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది క్యాపిటల్ బిల్డింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అబ్రహాం లింకన్ స్టాట్యూ ఉంటుంది స్టార్టింగ్లో. చాలా బాగుంది. ఏదో చెప్పే కాదు, ఇంత పెద్దగా ఉందో కదా స్టేట్. ఇలా క్యాపిటల్ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ చెక్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి రాగానే ఇట్లాగా పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి. చాలా చాలా పెద్ద పెద్ద మెట్లు, ఎక్కడ చూసినా పెయింటింగ్స్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందో ఈ ప్లేస్ అయితే. నాకు ఈ వాల్ ఆర్ట్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ క్యాపిటల్ బిల్డింగ్కి పైన ఇలా డోమ్ లాగా ఉంటుందన్నమాట. సో లోపల నుంచి వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందో. ఇలా పైకి చూస్తుంటే ఒక పెద్ద ప్యాలెస్ చూస్తున్నట్టే ఉంది. లోపలంతా అసలు అలానే ఉన్నింది, లైటింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ. ఇక్కడ వచ్చేసి మేము టూర్ గైడ్తో జాయిన్ అయ్యామని చెప్పాం కదా, ఇంకా ఆయన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆ స్టాట్యూస్, ఆ వాల్ పేపర్స్ అట్లాంటివన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ రూమ్స్, ఇంకా అది కోర్ట్ హాల్ ఏది, అసెంబ్లీ హాల్ ఎక్కడ ఉంటుంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా కోర్ట్ హాల్, అసెంబ్లీ హాల్ ఇలాంటివన్నీ కూడా మనకి చూపిస్తారనమాట తీసుకెళ్ళి లోపలికి. ఇక్కడైతే ఇలాగా మెట్లు ఎక్కగానే ఎంత హ్యూజ్ పెయింటింగ్ ఉందో, అసలు చాలా చాలా ప్రెటీగా ఉంది. పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ అన్ని స్టాట్యూస్ లాంటివి కానీ, ఇట్లా పెయింటింగ్స్ కానీ అన్నీ చాలా పెద్దవి పెట్టారు. చూడ్డానికి ఒక రాయల్ లుక్ లాగా ఉన్నిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వాల్ పైన పెట్టిన ఫొటోస్ అన్నీ ప్రీవియస్ గవర్నర్ ఫొటోస్ అనమాట. సో ఇంతవరకు ఈ స్టేట్కి వర్క్ చేసిన గవర్నర్స్ ఫొటోస్ అన్నీ అక్కడ పెట్టుంటారు. ఇది వచ్చేసి సుప్రీంకోర్ట్ హాల్ అనమాట. ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏం చేస్తారు, ఎలాంటి సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటారు ఇక్కడ అని చెప్పి టూర్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ కోర్ట్ హాల్లో కూడా ఎంత బాగుందో, ఆర్ట్ వర్క్ మొత్తము చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఎక్కడ చూసినా పెయింటింగ్స్ మొత్తం అంతా చాలా కలర్ఫుల్గా ఉన్నింది. ఇది వచ్చేసి అసెంబ్లీ హాల్ అంట. ఇంకా ఇది ఎప్పుడు అసెంబ్లీ జరుగుతుంది అనేది నాకైతే ఐడియా లేదు. అండ్ మనం అసెంబ్లీ జరిగేటప్పుడు విజిటర్స్ లాగా కూడా ఇక్కడికి రావచ్చంట. మేము నుంచున్నదంతా విజిటర్స్ కూర్చోడానికి అరేంజ్ చేసిన సీటింగ్ అంట. సో అసెంబ్లీ జరిగేటప్పుడు మనం ముందే బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని చూడొచ్చు. ఇప్పుడైతే ఎవరూ లేరు, మొత్తం ఖాళీగా ఉంది. మొత్తం నీట్గా చైర్స్ అన్నీ సర్దేసి మొత్తం నీట్గా అంతా అరేంజ్ చేసి ఉన్నది. ఎంత బాగుందో చూడ్డానికి అయితే. అండ్ ఇక్కడ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ సీట్స్లో ఎవరు కూర్చుంటారు, ఆ ముందర అంతా ఎవరు కూర్చుంటారు, ఎలా జరుగుతుంది సెషన్, అక్కడున్న బటన్స్ ఏంటి అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మేము క్యాపిటల్ బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అత్త వాళ్ళకి అన్నీ బయట కూడా చూపిస్తున్నాం అనమాట. లోపల అసెంబ్లీ హాల్ ఎక్కడుంది అదంతా ఈ బయట నుంచి కూడా కనిపిస్తుంది చిన్న చిన్నగా. సో అవి చూస్తున్నాం బయట నుంచి. ఈ
ఈ క్యాపిటల్ బిల్డింగ్ స్టార్టింగ్‌లోనే అబ్రహాం లింకన్ స్టాట్యూ గూడా ఉంటుంది. అక్కడ అందరూ ఫోటోస్ తీసుకుంటారనమాట. మేము కూడా తీసుకున్నాము. ఇంకిదొచ్చేసి అబ్రహాం లింకన్ హౌస్. దీనికి టూర్ మనం ముందే బుక్ చేసుకోవాలి. మేము టూర్ అయితే ఏం బుక్ చేసుకోలేదు. మేము అందుకే బయట నుంచి చూసేసి వచ్చేసాము. ఇది వచ్చేసి వాళ్ళ హౌస్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూసారా డోర్‌కి నేమ్ రాసుంది అబ్రహాం లింకన్ అని చెప్పి. లోపల నాకు తెలిసి అన్నీ అప్పట్లో యూజ్ చేసే వస్తువులు, బెడ్స్ అట్లాంటివన్నీ పెట్టుంటారు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళాలి లోపలికి ముందే బుక్ చేసుకొని. ఈ ఏరియాలో వచ్చేసి ఆ పక్కన హౌసెస్ కూడా అలానే ఉంచేశారనమాట. ఈ హౌసెస్‌లో కూడా మనము వెళ్ళడానికి లేకుండా పెట్టేశారు. బట్ జస్ట్ ఊరికే చూడ్డానికి. ఇవన్నీ అప్పటి నుంచి అలానే ఉన్నాయన్నమాట. జస్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కలర్స్ ఏసి అలా అంతా. బట్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి పిక్చర్స్ చూస్తే మాత్రం. బయట అన్నీ దాని స్టోరీ అదంతా పెట్టిందనమాట. ఆ ఏరియా మాత్రం చాలా బాగుంది. మొత్తం అసలు అప్పట్లానే రోడ్స్ అవన్నీ అలానే ఉంచేశారు మొత్తము. ఈ హౌస్ కూడా ఒక నైబర్ హౌస్. అండ్ దీంట్లో వచ్చేసి అబ్రహాం లింకన్‌కి సంబంధించిన వస్తువులు అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పెట్టారనమాట వాళ్ళకి దొరికినటివి. ఇది వచ్చేసి వాల్ క్లాక్ అనుకుంటా. ఎంత పెద్దగా ఉందో. కింద పెద్ద పెద్ద స్ట్రింగ్స్ అన్నీ ఉన్నాయి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. కింద వరకు ఉన్నాయి స్ట్రింగ్స్ అయితే. ఇదొచ్చేసి లింకన్ హౌసే. బట్ ఫస్ట్ ఎలా ఉండేది అనేది ఇక్కడ మోడల్ హౌస్ లాగా పెట్టారనమాట. దీనిపైన లెవెల్స్ వేస్తూ వచ్చారు ఇయర్స్ మారే కొద్దీ. సో బేసిక్గా ఫస్ట్ అయితే ఇట్లా ఉంటుంది. వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవడానికి ఇట్లాగా పక్కన క్యాటిల్కి అన్నిటికీ పెట్టి ఉందన్నమాట. సేమ్ ఇలానే ఉంది ఇప్పుడు కూడా బయట మనం చూస్తే. ఇంకా ఇలాంటి వస్తువులు కూడా ఏవో పెట్టారు. దీని గురించి చదివితే అర్థమవుతుంది. ఇది కొంచెం మార్చిన తర్వాత హౌస్ అనమాట. ఇది కూడా మోడల్లా పెట్టారు. అండ్ ఇవి వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన ప్లేట్స్, గ్లాసెస్ అట్లాంటివన్నీ పెట్టారనమాట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు యూజ్ చేసిండేటివి. ఇక్కడ వచ్చేసి కెమెరామ్యాన్స్ ఇక్కడ నుంచి పిక్చర్స్ కానీ అలాంటివన్నీ క్యాప్చర్ చేసేవాళ్ళంట. లింకన్కి సంబంధించినటువన్నీ మీటింగ్స్ అలా ఏమైనా జరిగినా అండ్ ఇక్కడ నుంచి ఏమైనా పిక్చర్స్ తీయడానికి సెటప్ చేసుకున్నారనమాట. ఇది వచ్చేసి వ్యాగన్ అంట. గూడ్స్ క్యారీ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా అప్పుడు. ఇక్కడైతే గూడ్స్ క్యారీ చేయడానిక మనుషుల్ని తీసుకెళ్ళడానిక అనేది అయితే రాసలేదు. ఇది ఎప్పటి నుంచో ఇలా బయట పెట్టేసినట్టున్నారు. ఈ చక్రాలకంతా ఫుల్ తుప్పు పట్టేసింది. ఇదంతా వుడ్తోనే చేసినట్టున్నారు. చాలా స్ట్రాంగ్ ఉంది. మధ్యలో కొంచెం ఇసుక అట్లా వేసి దీన్ని కట్టినట్టున్నారు. నేను అక్కడ చూపిస్తున్నా కదా, అది సిమెంటో ఇసుకో మరి ఏంటిదో నాకు తెలియట్లేదు. చూస్తున్నాను నేను కూడా. బట్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇంకా ఇదంతా చూసేసిన తర్వాత మేము జస్ట్ గ్రోసరీ తీసుకుందామని చెప్పి దగ్గరలో కంట్రీ మార్కెట్ స్టోర్కి అయితే వెళ్ళాము. అక్కడ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అట్లాంటివన్నీ. బట్ కొంచెం ప్రైజే ఉంటుంది. మేము చికెన్ కూడా ఇక్కడే తీసుకుంటాము. హోల్ చికెన్ దొరుకుతుంది. మన ముందే ఫ్రెష్గా కట్ చేసి ఇస్తాడనమాట చికెన్. మా అత్తయ్య మావయ్యలకు కూడా అదే నచ్చింది. బేసిక్గా ఇక్కడ ఎక్కువ బోన్లెస్ ఉంటుంది. మేము తినేదైతే అదే బోన్లెస్. బట్ అది ప్రీ ప్యాక్డ్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం హోల్ చికెన్ తీసుకోవచ్చు. వాడు మనకి కావాల్సినట్టు కట్ చేసి ఇస్తారు. ఇక్కడ అత్త వాళ్ళు అన్నీ చూస్తున్నారు. ఫ్రూట్స్ అట్లాంటివన్నీ చాలా ఫ్రెష్గా పెట్టున్నాయి అన్నమాట. ఈ పీనట్స్ ఇదివరకు రా పీనట్స్ దొరికేవన్నమాట. సో మేము ఇవి ఇంటికి తీసుకొచ్చి ఉడకబెట్టుకొని తినేవాళ్ళము. బట్ ఇప్పుడైతే రోస్టెడ్ కెజ్యూన్ అని చెప్పి వస్తుంది. ఇవి ఇంక ఇట్లనే తినేయాలి. మనం ఉడకబెట్టుకోవడానికి రాదనమాట. అదే ఇక్కడ అత్త వాళ్ళకి చూపిస్తున్నాను నేను. ఇలా రోస్ట్ చేసి మళ్ళీ మనం ఉడకబెట్టుకోవచ్చా అని అడుగుతున్నాను అనమాట. వాళ్ళు ఇంకా ఇవి ఉడకబెట్టినా బాగోవు, అలానే తినాలి అని చెప్తున్నారు. ఇవైతే నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అత్త వాళ్ళకి కూడా బాగా నచ్చాయి అన్నమాట ఇవి.
ఇక్కడ కార్న్ కూడా ఇలా కలర్ ఉన్నాయన్నమాట. మరి ఇవి దేనికి యూస్ చేస్తారో నాకు తెలీదు. మనమైతే మామూలుగా ఈ యెల్లో కార్నే ఎక్కువ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, క్యాప్సికమ్ అలాంటివన్నీ. ఇక్కడ వచ్చేసి అత్తయ్య మీట్ చూస్తున్నారనమాట. ఇక్కడ చాలా పెద్దగా కట్ చేసి ఉంటాయి కదా, రా మీట్ అంతా ఉంటుంది. సో అవి చూసి అడుగుతున్నారు ఇదేంటి అని చెప్పి. బాగుంది. ఇంకా మాకు కావాల్సింది తీసేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ వ్లాగ్కి అయితే ఇంతే. మళ్ళీ నేను నెక్స్ట్ వ్లాగ్తో అందరినీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరుణం.